నాటి చంద్రబాబు నాయుడు కుటుంబంలో చంద్రబాబు నాయుడుగా సీఎంగా ఉన్నప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డి అనే ఒక మంత్రిగా ఉన్నప్పుడు మల్లి దశ ఉద్యమంలో ఇట్లనే రామచంద్రన్న లెక్కనే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు చేసి అట్లనే తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమంలో పురుడు పోసినటువంటి వ్యక్తిని తీసుకుపోయి 17 ముక్కలుగా బాయికొక్క ముక్కేసి 30 ఏళ్ళు వెనకకు పోయేటట్టుగా చేశారు. ఇవాళ పెరియేరు రామస్వామి, పూలే, అంబేద్కర్ ఇటువంటి మహనీయులు, సాహు మహారాజులు అక్కడ పెట్టుకున్న ఫోటోలు మహనీయులు, బీపీ మండల్ ప్రసాద్ సారైన వీళ్ళ ఆశయాల కోసం, పేదల బతుకుల కోసం ఆంధ్ర తెలంగాణలో పార్టీ పెట్టి ముందుకు నడుస్తున్న బోడే రామచంద్ర యాదవ్. ఇవాళ ఒకటి మాట్లాడదాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అందరికి తెలుసు కదా, వాళ్ళ కొడుకు సైకో జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా. సైకో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే నడుస్తుంది, అక్కడ కేసీఆర్ బిడ్డే పార్టీ పెడితే నడుస్తుంది, ఇక్కడ గొల్లైన పార్టీ పెడితే నడవద్దా? ఇక్కడ మంగళైన పార్టీ పెడితే నడవాలి కదా, ఓ మాలా మాదిగైన పార్టీ పెడితే నడవాలి కదా, ఓ కుమ్మరి కమ్మరైన పార్టీ పెడితే నడవాలి కదా. మల్లి దశ ఉద్యమంలో పురుగుడు వేసుకున్న మారోజు వీరన్న వడ్ల కులానికి విశ్వకర్మ కులానికి చెందినటువంటి మారోజు వీరన్నను కూడా హత్య చేసిరు ఆ రోజు. ఇక్కడ తీసుకుంటే వంగవీటి లాంటి వాళ్ళని కూడా హత్య చేసిరు ఆ రోజులల్లా. ఈరోజు చూసుకుంటూ పోతుంటే రక్తం మరుగుతుంది. బీసీలు ఆధిపత్యానికి వద్దాం అనుకునే లోపు బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలు రాజాధికారాలకు రావద్దు. ఎందుకు వాళ్ళకు కొంకులకు ఇంకా కూడా మోసేతి నీళ్లు తాగకుండా ఇంకా బతుకులు జరుగుతున్నాయి. ఎందుకు మనమేమన్నా జీవితాలకు నక్సలేట్లలో చనిపోయింది మన పిల్లలే, పోలీసులలో చనిపోయింది మన పిల్లలే, సరిహద్దులలో సైనికులలో చనిపోయింది మన పిల్లలే కాదా? కసి ఉండాలి కదా. ఆయన ఇంటి కోసం చేస్తుండా, రామచంద్రన్న ఆయన కుటుంబం కోసం చేస్తుండా, ఆయనకేమన్నా ఫ్లాట్ల బిజినెస్ చేసే లాభం కోసం చేస్తుండా? మన బతుకుల కోసం, మన పిల్లల కోసమే కదా చేసే ఆయన పోరాటం. జగన్మోహన్ రెడ్డితో కొట్లాడిండు, ఆయన పోయిండు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిండు, ఆయన కొడుకు వచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక మాట ఈరోజు సూటిగా చెప్పదలుచుకున్న, సినిమాలల్లో సెంటిమెంట్ డైలాగులు చెప్పి మా పోరాలని ఆకట్టుకొని అఫీషియల్ గా గుడికాడ పుచ్చపోళ్లకు మనం పోయి కాళ్ళు మొక్కిన దండం లేదు కానీ ఈడు అఫీషియల్ బుచ్చపోడీడు, ఏసీలల్లో కూసబెట్టిన బుచ్చపోడీడు పవన్ కళ్యాణ్ గారు. వానికి దాని గురించి మాట్లాడితే తెలిసి తెలియని పోరాలంతా కామెంట్లు పెడతారు. అరే కామెంట్లు పెట్టే అన్యాయం చేసుకునే మీ సినిమా హీరోలు వాళ్ళు కాదురా, రియల్ అయిన హీరోలు ఈడున్నారు, వాళ్ళు జీరోలు రా బాబు, మీకు తెలియదు. మొదలు పెడితే ఢిల్లీ వరకు ఇవాళ తెలంగాణలో, భారతదేశంలో తెలంగాణలో ఉన్న జిల్లాలు, ఊర్లలో, మండలాలలో, ఇక్కడ మండలాలు, పార్లమెంట్లు, అసెంబ్లీలలో రాష్ట్ర స్థాయిగా తిరుగుతుంటే ఒక్కొక్కరికి తడుస్తున్నాయి లాగులు. ఇంకా కూడా తీసుకొని పోదాం, ఉద్యమం ముందడి తీసుకొని పోదామంటే వాడిని తీసుకుంటాడు. రామచంద్రన్న మంచోడే కానీ ఆయనకొకటి కావాలి, ఒక చైర్మన్ కు అమ్ముడు పోతురు, ఒక ఎమ్మెల్సీకి అమ్ముడు పోతురు, ఒక ఎమ్మెల్యేకి అమ్ముడు పోతురు. అక్కడనేమో రావు రెడ్డి ఉంటాడు, ఇక్కడనేమో కమ్మారెడ్డి ఉంటాడు. అంటే బీసీలు పార్టీ పెట్టుకోవడమే అన్యాయమా, ఎస్సీలు పార్టీ పెట్టుకోవడమే అన్యాయమా? మొన్న మందకృష్ణన్ అన్నాడు, రామచంద్ర యాదవ్ చాలా బలమైనోడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, తెలంగాణకు వచ్చిండు, బీసీలే కాదు మా ఎస్సీలకు వెళ్ళి కూడా మేము మద్దతు తెలుపుతామని చెప్పిండు. మొన్న నేను ఇంటికి పోతే మందకృష్ణన్న మొన్న ఒక 1 అవర్ చెప్పిండు రామచంద్రన్న కోసం, నువ్వు పోయి అక్కడ ఉండు, నాకు కొద్ది ఆరోగ్యంతో లేను, 100% నేను ఆయనకి ఇక్కడి నుంచి మద్దతు పిలిపిస్తా అని చెప్పిండు. ఇక్కడున్న బీసీ పెద్ద నాయకులు అక్కడ పోయి కొమ్ములు కాసినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, పైసలు సంపాదించుకోవచ్చు, బిజినెస్లు చేసుకొని, కానీ రాజకీయ వ్యభిచారం చేసే నా కొడుకులకు చెప్తున్నా, అక్కడ కూర్చొని కొంకులు కాసే నా కొడుకులకు ఏం చేస్తావురా బాబీగాను? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలను ఎంతమంది చంపిన చరిత్ర ఎవరికున్నదో మనకు తెలుసు. ఇక్కడ నైట్ నుంచి చూస్తున్నాం, ఆరోగ్యం బాగలేదు, ఇంకెన్నో ఆలోచనలు చేస్తుంటే చూసుకుందాం అంటున్నావు. బిడ్డ అయ్యాలి, నువ్వు ఖబర్దారుగా నువ్వు అదే లెక్కలో ఉండు, మా లెక్కలు మాకున్నాయి, ఈడ అదే లెక్కతోనే నువ్వు ఉండు చంద్రబాబు నాయుడు గారు, మా లెక్కలు ఇక్కడ మాకున్నాయి. అమ్మ ఆంధ్రమా ఆగమైతివమ్మా, పవన్ కళ్యాణ్ కాదు పగల్ కళ్యాణ్ చేతులు అన్యాయం అయిపోతివమ్మా.
అమ్మ ఆంధ్రమా ఆగమైతివమ్మ, సైకో ఫ్యామిలీకే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేతుల ఆగమైతివమ్మ. మినీ సైకో పోయిందంటే ఇంకా బడా సైకో వచ్చిండి ఇక్కడ. వీళ్ళ చేతుల్లో ఇక ఆయన వచ్చి నీతులు చెప్తే ఈయన వచ్చి నీతులు చెప్తే ఆయన పోతే ఆయన, ఈయన పోతే ఈయన. ఇక మీరు రాయొద్దా రాజధికారాలకు? మీ పిల్లలు ఎమ్మెల్యేలు ఎంపీలు కావద్దా? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఉందాం? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే, ఇంకా ముందు ముందు తీసుకుంటూ పోతే దేశంలో ప్రధాని ఎవరు కావాలి, రాష్ట్రంలో సీఎం ఎవరు కావాలి? 100కి 85 కూటికి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నాడు మాన్య అంబేద్కర్. 100కి 85 అంటే అర్థమైందా మీకు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం 85% ఉన్న వాళ్ళం, అన్నముకు తిననీకి లేని వాళ్ళం మనం కూడితే పిడికిల్లాగా రాజ్యం వస్తుంది. వాడిని అడిగేది ఏది రిజర్వేషన్లు. మన వాళ్ళ కులాలకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి పోవాలని చెప్తున్నా నేను. బీసీలు పోయి రిజర్వేషన్లు, ఎస్సీలు పోయి ఇంకో కొద్దిగా పెంచండి, ఎస్టీలు పోయి పెంచండి, మైనార్టీలు ఇంతున్నం పెంచండి కాదు. మనం ఒకటే రాజ్యాన్ని కొడితే వాళ్ళు ఫైళ్లు పట్టుకొని సెక్రటరియట్లలో సంతకాలు పెట్టురి అని అడగాలి. మా కులం ఇంత ఉంది, కమ్మలు ఇంత ఉన్నాము, రెడ్ల ఇంత వీళ్ళ ఉన్నాం, మేము అడగాలని చెప్పేసి వాళ్ళు అడుక్కునే పరిస్థితులకు మనం ఏకమై తీసుకురావాలి. కానీ మనం వాళ్ళ చుట్టూ తిరిగే రోజులు బంద్ చేయాలి. ఒక ఆడబిడ్డ దేశానికి జ్యోతిరావు పూలే భార్యగా ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప మహాతల్లి సావిత్రిబాయి పూలే మనకు ఇవాళ జేబుల పెన్ను పెట్టుకొని తిరుగుతున్నామంటే చదువులు చెప్పింది ఆమెనే కదా. ఆమెకు పెండు ఏడేసిరు. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, చాలా మంది అమ్మలు ఉన్నారు. వీళ్ళు ఉద్యమాలకు పోతుంటే అరెస్టులు చేస్తారు. ఆనాడే తప్పలేదు, 100 ఏళ్ల కిందనే తప్పలేదు వాళ్లకు. ఏమైతుంది? ఇంటికొకరు వెళ్దాం. మన రాజ్యం వచ్చిందాక ఇంటికొకరిని వెళ్దాం బయటికి. ఇలా యువత ఏమైపోయిందంటే చిరంజీవి వచ్చిండా, ప్రభాస్ వచ్చిండా, మహేష్ బాబు వచ్చిండా, పాగల్ కళ్యాణ్ వచ్చిండా అనుకుంటారు. ఓకే, కానీ అసలైన హీరోలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా జీరోలు, అఫీషియల్ బుచ్చపోళ్ళు. వాళ్ళు ఏసీల పీవీఆర్లలో కూర్చోబెట్టి, సినిమాక్స్లలో కూర్చోబెట్టి మీ పిల్లల్ని డైలాగులతోని రాంగ్ రూట్లకు పోయేటట్టు చేస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ అన్నాను, పాగల్ కళ్యాణే అంట. ఈ రోజు ఇంత పెద్ద దీక్ష నడుస్తుంటే ఒక బీసీ బిడ్డకు మద్దతు తెలపలేకపోయినావు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు జనసేనలో బీసీలే మా రక్తం అని చెప్పినవు. ఇవాళ బీసీ బిడ్డ, ఇంత పెద్ద బిడ్డ ఇక్కడ ధర్నా చేస్తుంటే, సావు బతుకులల్లా కొట్టుమీట ఆడుతుంటే ఇవాళ నీకు సిగ్గు శరం లేకుండా ఏడవండుకున్నావు పాగల్ కళ్యాణ్ అని అడుగుతున్నా. మా సరిహద్దులలో సైనికుల కంటే గొప్పోళ్ళా మీరు? మా పిల్లలు 12వ తరగతి పూర్తి చేసుకుని సరిహద్దులలో చనిపోయే సైనికులు, ఆర్మీ జవాన్ల కంటే గొప్పలారా సినిమా హీరోలు, సౌటలారా మీరు? ఇవాళ రక్తం మరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏడవండుకున్నవరా నువ్వు ఇంతకు? నేను నాడు పార్టీ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ మోసగాడు, బీసీలకు ఎస్సీలకు మోసగాడు, వీనికి ఓట్లు వేయద్దు ఆంధ్రలో తెలంగాణలో అని చెప్పిన విన్ని నేను. ఈ రోజు అవుపిస్తుంది కదా, ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములకు అందరికి అవుపిస్తుంది కదా. ఎందుకు వస్తలేవు? పక్కకే ఉంది కదా, పిలిస్తే పలికే అంత పార్టీ ఆఫీస్ పక్కకే ఉంది కదా, జనసేన ఆఫీసు. చంద్రబాబు నాయుడు అంటే మూర్ఖుడని 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవిత చరిత్రలో మా బహుజన బిడ్డలందరికీ తెలుసు. మూర్ఖుడా నువ్వెందుకు వస్తలేవు? ఇవాళ మీ అన్న సిల్క పలుకులు వాళ్ళకుంటా సినిమాలలో తిరుగుతుండు, నువ్వు సినిమాలలోకి వెళ్ళి వచ్చి మా పూరల్ని అన్యాయం చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి పెద్ద పీఠం వేసుకున్నా జనసేన, ఇక్కడ బీసీల కండువలు వేసుకొని నువ్వు డిప్యూటీ సీఎం అయినావు. బిడ్డ ఇవాళ సిగ్గు లేకుండా ఎడబండుకున్నావురా బాబు నువ్వు. తెలిసి తెలియని పోరాలు కామెంట్లు పెట్టేటోళ్ళు ఇవాళ గుర్తు చేసుకోవాలి. జాబు మేళా పెట్టి రామచంద్ర యాదవ్ గారు ఎన్ని వేల మందికి ఉద్యోగాలకు అప్లికేషన్ ఫామ్స్ పెట్టిండు. బీసీ తిరిగితే కుల ఫీలింగ్ ఉంది, ఎస్సీ తిరిగితే కుల ఫీలింగ్ ఉంది, ఎస్టీ తిరిగితే కుల ఫీలింగ్ ఉంది, మైనార్టీ తిరిగితే కుల ఫీలింగ్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఇంటికాని వాచ్మెన్ నుంచి ఆయన వరకు కమ్మల్ని పెట్టుకుంటే కుల ఫీలింగ్ లేదంట. జగన్మోహన్ రెడ్డి వాచ్మెన్, ఆ వంటగదిల పనులు కూడా వాళ్ళ కులపొల్లు పెట్టుకుంటే కుల ఫీలింగ్ లేదు. రామచంద్రన్న పక్కకు వచ్చి ఫోటో దిగితే గొల్లల కుటుంబం అది, బీసీల కుటుంబం అది. స్టేట్మెంట్ లేరు. గొల్లల్లో ఓట్లొద్దు, గౌన్లలో వద్దు, ముద్రాజుల ఓట్లొద్దు, పద్మశాలలో ఓట్లొద్దు, వడ్ల కొమ్మరలో వద్దు, కుమ్మరి శాఖలలో ఓట్లు మాకు వద్దని స్టేట్మెంట్ ఇయ్యి. మీకు దమ్ము ఉంటే మీ అమ్మ అయ్యలకు కరెక్ట్గా పుడితే ఇయ్యరా నా కొడుకులారా చెప్తున్నా. ఇస్తారా?
ఇస్తారా? అక్కడ రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నా నేను. జై రామచంద్రన్న నాయకత్వం, జై రామచంద్రన్న నాయకత్వం. అగో అమాలి పని చేసుకునే అన్నలకు కూడా ప్రేమ ఉంది అన్న మీద, నీకెందుకు లేదురా పవన్ కళ్యాణ్ సిగ్గు లేకుంటే ఎడవన్నీ ఎవరా నువ్వు? సరే, అయితే ఇక్కడ ఇంకా కూడా పోలీస్ అన్నదమ్ములు వచ్చి ఇక్కడ నిలబడ్డారు. మీ పిల్లలు కూడా, మీ అమ్మ నాయనలు కూడా ఎవరని ఇవాళ తెలుసుకుంటే ఇదే బీసీ పిల్లలే కదా ఇక్కడ ఉన్నది, జాబులు చేసుకొని పోలీస్ వ్యాన్లు పెట్టుకున్నది. మా మీద మాకే ఉద్యమం చేపిస్తున్నారు, మీరు మాత్రం అక్కడ మంచిగా వండుకుంటున్నారు రాజాధికారంలా. మొన్న చంద్రబాబు నాయుడు వీడియో చూసిరా మీరు? ఓడి పట్టుకొని బీసీల ఇళ్లలో పోయిండు. మీ బీసీలు మా పార్టీ కోసము మా మామగారు పెట్టినప్పటి నుంచి రుణపడి ఉన్నారు. మీకేం కావాలంటే నీ సీఎం పదవి ఇస్తావు రబాయ్, మాకు ఒక 5 ఏళ్ళు మీ సీఎం పదవి ఇస్తావా అంటున్నా. పోనీ మీ నారా లోకేశా లాకేశా ఆడు పప్పు ఏం పేరు అని పేరు, వాన్ పదవులు ఇస్తావా మా పోరాలకు? ఇస్తావా మా పోరాలకు? ఇయ్యాడు. కానీ బీసీల ఇండ్లకు మాత్రం ఓడి పెట్టుకొని అమ్మా ఓటు భిక్షం అని కొట్టుకుపోతున్నావు. ఓటు భిక్షంలో మేము వేసినాం కదా, బిచ్చగాళ్ళ లెక్క తిరుగుతున్నావు కదా చంద్రబాబు నాయుడు. నువ్వు నీ కొడుకు కలిసే మీ పదవులు మా బీసీలకు, మా ఎస్సీలకు, మా ఎస్టీలకు, మా మైనార్టీలకు ఒక్క 5 సంవత్సరాలు బాబు. నీకు 40 ఏళ్ళు రుణపడి ఉన్నారు కదా మా వాళ్ళు టీడీపీ పార్టీకి. ఇయ్యరు, మనోళ్ళు అర్థం చేసుకోరు. ఆయన తొడగొట్టాగానే ఎందుకు మనకు లేవు ఆ తొడలు కొట్టుకోనీకి? ఆయన మిసాల్ తిప్ప ఎందుకు మనకు రోషం లేదా మిసాల్ తిప్పనీకి? పులివెందల పులిబిడ్డ, మన పుంగనూరు పులిబిడ్డ రామచంద్ర యాదవ్ కంటే మొగోళ్ళా మీరు? రామచంద్ర యాదవ్ అన్న కంటే మొగోళ్ళా మీరు అంటున్నా? ఏ జిల్లాలో పెట్టుకుంటావు ఆయనతోని? ఆనాడు పెద్ద సైకో జగన్ కాలంలోనే నడవలే కదా నీ ఆటలు. నువ్వెంత, నీ కొడుకెంత, పాగల్ కళ్యాణ్ ఎంత? ఇదే రాలిగా పోదామా, వైజాగ్ పోదామా, అరకు పోదామా, రాజమండ్రి పోదామా, శ్రీకాకుళం పోదామా, తిరుపతి పోదామా, నెల్లూరు పోదామా, ఒంగోలు పోదామా, బాపట్ల పోదామా, చీరాల పోదామా? బిడ్డ చీరాలకు వస్తే బాపట్ల వస్తే సముద్రంలోనే కలిపేస్తారు మా బీసీలు అంతా మిమ్మల్ని కలిసి. ఇంకా కూడా తీసుకుంటూ పోతే రామచంద్ర అన్న ఎవరిని మోసం చేయలే. ఓసీలంతా కలిసి దేశంలో కలిసి పోటీ చేస్తే మిత్రులు అయ్యారు అంటారు, కానీ బీసీలు పోయి సపోర్ట్గా పోటీ చేస్తే ఏమంటారు తెలుసా? అమ్ముడు పోయిండు అంటారు. వాళ్ళు కలిసి పోటీ చేస్తేనేమో మిత్రులు అవుతారు, మనం పోటీ చేస్తేనేమో అమ్ముడు పోయిండు అంటారు. ఆడ అనేటోడు కూడా ఎవడో ఉండడు, మన బీసీ ఎస్సీ ఎస్టీలే. ఆయన వెళ్ళగానే బాస్ ఇస్ బ్యాగ్ అని మళ్ళీ స్టేటస్ పెడతాడు. వీడు ఎవడు బాసు, ఎవనికి బాసు? ఇట్లాంటి కొట్లాడేటోళ్ళు మనకు బాసు, మన అమ్మయ్యలకు మన బాసు. ఓకే, రియల్ గా ముందడికి పోతున్నటువంటి వ్యక్తి రామచంద్రన్న. మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్స్ లోనైనా, అసెంబ్లీ ఎలక్షన్స్ లోనైనా చాలా మంది అన్నారంట చంద్రబాబు నాయుడు కాడికి పోయి రామచంద్ర యాదవ్ జగన్మోహన్ రెడ్డితో బాగా కొట్లాడింది కదా, మన పార్టీలో కలుపుకుందామంటే దేశంలో నరేంద్ర మోడీ నన్ను కలుపుకుందాం కానీ రామచంద్ర యాదవ్ వద్దా అన్నాడంట. ఎందుకంటే ఎక్కడ అంటే ఆ కులం బలమైనది, ఆ బీసీ బలమైనది, వాళ్ళని అధికారంలోకి వచ్చినమా మనం అడకదినుడే అని చెప్పిండంట చంద్రబాబు నాయుడు. ఒక రామచంద్ర యాదవ్ అన్న నేను ఇంత భయపడుకుంటూ తిరిగిండు ఆనాడు చంద్రబాబు నాయుడు అంటే పొత్తుకు రావద్దు అని. నీ పొత్తుకు ఓడొస్తున్నాడు రబై, పాకిజ పనులు చేసేది నువ్వు, అటు ఇటు పొత్తులు పెట్టేది నువ్వు, సినిమా హీరోలను తీసుకుపోయి వాజ్పేయి ప్రభుత్వం నుంచి నడిపించింది మధ్యవర్తిగా నువ్వు, ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీలని దేశంలో చంపింది వాజ్పేయితో మూలకత నువ్వు. నీ చరిత్ర తెలివందవనికి దొంగోడు ఏడుపులో లేకుండా ఒడి పట్టుకొని అడుక్కున్నాడో నీకు బుద్ధి అలవాటు ఉంది. కానీ మా బీసీలు మిసాలు తిప్పుకుంటా నీ అయ్య కంటే ఎక్కువ రుబాబుగా రాజ్యాన్ని తీసుకొస్తారా నా చంద్రబాబు నాయుడు. నాకంటే నువ్వు పెద్దోనే కావచ్చు కానీ నా జాతి బిడ్డని, మా శేఖర్ అన్నోళ్ళ మేనత్తని, అలా నాయనని, వాళ్ళ అత్తమ్మని 17 ముక్కలు చేసినటువంటి ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో తెలంగాణలో మారోజు వీరన్న ఒక బీసీని ఎన్ని ముక్కలు చేసి చంపారు. ఆనాడున్న
గండి ఐలయ్య గౌడ్ ఎన్ని ముక్కలు చేసి చంపారు మా తెలుగు రాష్ట్రాలల్లా. శ్రీకాకుళంలో ఎంతమంది చనిపోయారు 93, 95లా, 98, 97లా. రాజమండ్రి, వైజాగ్లో ఎంతమందిని చంపారు ఒక్కసారి అవన్నీ చరిత్ర చూడురి. సినిమా హీరోలే యూట్యూబ్ ట్రోల్స్ చేయకండి. మా చరిత్ర మా బీసీలదేంది, మా బీసీల కోసం ఎన్ని కష్టపడ్డారు. అంబేద్కర్ సారు భార్య పిడికలు కొట్టి రాజ్యము దేశంలో పిల్లలు బతకాలని చెప్పేసి సొంత కొడుకు చనిపోయినా ఆమె పిడికలు కొట్టి పైసలు పంపిస్తే ఆ మానీయుల త్యాగాలన్నీ మనం ఎల్లగలిపేస్తున్నాం ఇవాళ, మన బతుకులన్నీ ఎల్లవడేస్తున్నాం ఇవాళ.